అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. మూలుగులతో ప్రార్థన చేస్తూ అంతగా మన కోసం ప్రార్థన చేస్తున్నాడు. అయితే నా ప్రశ్న, నువ్వు ఎప్పుడైనా మూలుగులతో ప్రార్థన చేసి, మాటల ప్రార్థన పని చేయకపోతే, కన్నీటి ప్రార్థన పని చేయకపోతే మూలుగులతో ప్రార్థన చేయి, ఖచ్చితంగా పనిచేస్తుంది. మోషే ఈ 40 సంవత్సరాలు ఎక్కడ కూడా దేవుణ్ణి నిందించలేదండి. నేను చేసిన తప్పు వల్లే నాకు ఇది దాపురించింది, ఏం చేయగలం అని చెప్పి నిరుత్సాహ నిస్పృహలో ఉన్నప్పుడు దేవుడు కనికరించాడండి. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడు, దేవుణ్ణి నిందించొద్దు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడొద్దు, దేవుడు ఏదో కావాలనే చేసినట్టుగా భావించొద్దు. నీ తప్పేమిటో నువ్వు గ్రహించి, నీ లోపమేమిటో నువ్వు గ్రహించి, ప్రభువా నేను చేసిన పొరపాటు వల్ల నాకు ఇది దాపురించిందనే వాస్తవం గ్రహించి నువ్వు దేవుడిని విడిచిపెట్టకుండా ఉన్నట్లయితే, నా దేవుడు త్వరలోనే నువ్వు ఊహించని సమయంలో నిన్ను దర్శించబోతున్నాడు. నీ జీవితాన్ని